హైవర్స్ నేను గతంలో చాలాసార్లు చెప్పా. ఇంటి పెద్ద అన్నవాడు తను బ్రతికున్నప్పుడు అన్ని చక్కబెట్టాలి, తన పిల్లలకి ఎలా బతకాలి ఏంటి చెప్పాలి, రేపటి తను లేకపోయినా అందరితో ఎలా ఉండాలి ఏంటి నేర్పాలి. ఈ విషయంలో వైఎస్ఆర్ ఫెయిల్, సీరియస్లీ ఫెయిల్. అవునా కదా, మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తల్లిని ఏం చేశాడు? చెల్లిని ఏం చేశాడు? చెల్లి వచ్చేసి ఏం మాట్లాడింది, ఏం చేశాడు? ఆస్తులు గొడవలు ఏంటి, ఆ తర్వాత పార్టీలో ఇష్యూస్ ఏంటి, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకోవటం ఏంటి, మళ్ళీ ఏపీకి వెళ్ళటం ఏంటి, అక్కడ వచ్చేసి రాజన్నకి నిజమైనటువంటి వారసులు అంటే నేనే, ఆయన కదా అనటం ఏంటి, ఈమె వచ్చేసి రాజన్నకే పుట్టదని చెప్పేసి సాక్షిలోనో రిమైనింగ్ కొట్టడం, వైసీపీలో హడావుడి చేయటం ఏంటి, అదంతా చూసినటువంటి జనాలు అయితే ఏంద్రాబ్బే అనుకున్నారు. బట్ ఇంకా చాలామంది లేదు, వారసుడు అంటే మగపిల్లోడే, ఆడపిల్ల కాదులే అన్నోళ్ళు కొంతమంది. ఈ షర్మిల వచ్చేసి చంద్రబాబు వదిలిన బాణం, బీజేపీ ట్రాప్లో ఉంది, రకరకాల మాట్లాడారు, అయిపోయింది. వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత జగన్లో వచ్చిన మార్పును చూసి విజయసాయిరెడ్డి సైతం నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ మీద ఎప్పుడు గౌరవంగానే ఉన్నాము, మీరంటే అభిమానంతో ఉన్నాము, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు విని అధికారం వచ్చిన మీరు ప్రవర్తించిన విధానంతో మానసికంగా నలిగిపోయాను. ఇక అది నా వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీకు దూరం జరిగింది తప్ప వేరే కాదు. ఇప్పటికీ మీరు అర్థం కావట్లేదు, మీరు మారిపోయారని చెప్పేసి ఆయన గుర్తు చేశాడు. షర్మిల అదే గుర్తు చేసింది. ఆయన సార్ జగన్ ఒప్పుకోడు. సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో కేటీఆర్ ఉన్నాడా, కేసీఆర్ ఉన్నారా అర్థం కావట్లా. సేమ్ షర్మిల వాడినటువంటి మాటలే ఈరోజు ఈమె కూడా వాడింది. ఏమని? వైఎస్ఆర్ దేవుడు, ఆయన పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్టు, కొంతమంది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టుపక్కల చేరి వైఎస్ఆర్ పేరు చెప్పి సర్వనాశనం చేస్తున్నారని చెప్పేసి చెప్పింది. ఈరోజు కవిత కేసీఆర్ దేవుడు, ఆ దేవుడు చుట్టూతో దెయ్యాలు ఉన్నాయి, అవి నన్ను మా నాన్నకు దూరంగా ఉంచుతున్నాయి, నాన్నకు ప్రేమతో అన్నట్టు లెటర్ టు డాడీ అని మొన్న ఎప్పుడో రాసిందట. అది పార్టీ అంతర్గతంగా వ్యవహారం, అది బయటకు వచ్చింది. ఎలా ఏంటంటే ఆబ్వియస్లీ పార్టీలో ఉంటుంటే బయట పెట్టారు. అది సంతోష్ అని చెప్పేసి అంటారు. కేసీఆర్కి వ్యక్తిగతంగా మొత్తం ఆయన చూసుకుంటాడు. ఐ థింక్ స్టిల్ ఎంపీగా ఉన్నట్టున్నాడు ఆయన, రాజ్యసభ ఎంపీగా. నెక్స్ట్ హరీష్ రావు, కేటీఆర్. ఇప్పుడు కొత్తగా హరీష్ రావు వచ్చేసేమో చంద్రబాబు పుట్టరేదో పండుతున్నాడు అంటాడు. వాళ్ళ మంత్రి జగదీష్ రెడ్డి వచ్చేసి చంద్రబాబు నాయుడు ఒక సచివాలయం కట్టలేదు అంటాడు. జగన్ వచ్చేసి జగదీష్ రెడ్డి మాజీ విద్యుత్ శాఖ మంత్రి తెలంగాణలో. ఓకే, జగన్ వచ్చేసి కేసీఆర్ అద్భుతమైన సచివాలయం కట్టాడు, నువ్వేం కట్టావయ్యా చంద్రబాబు అని చెప్పేసి అతను అంటాడు. అటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు వైసీపీ ఇద్దరు ఒకటి కలగలిపి మరలా ప్రాంతీయ విభేదాలు తీసుకురావాలంటే చిచ్చు పెడుతున్న నేపథ్యంలో కవిత వచ్చేసి ఏకంగా చాలరా బాబు దయ్యాల్లాగా మారారు, మా నాన్నకి ఏదైనా చెప్తాను సరే అని చెప్పనివ్వట్లేదు, అందుకే నేను లెటర్ రాశాను రా బాబు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చి క్లియర్గా బీజేపీని ఏమనట్లేదు కేసీఆర్ అని చెప్పేసి అంత అనుకుంటున్నారు డాడీ, నిజమే కదా అది, మనం అసలు ఏం మాట్లాడలేదు వరంగల్ సభలను మాట్లాడుతూ, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల పరువు పోతుంది, పార్టీ ఇజ్జత్ పోతుంది, బీజేపీ బలపడుతుంది అని చెప్పేసి మాట్లాడితే కేటీఆర్ వచ్చి సింపుల్గా జగన్ కానీ షర్మిల పట్టించుకోవాలి. మొదట్లో కేటీఆర్ కూడా ఆల్మోస్ట్ అలాగే మాట్లాడాడు. ఇక్కడ దెయ్యాలు ఎవరూ లేరు, ఉన్న వాళ్ళంతా కూడా కార్యకర్తలే, ఎవరికి ప్రత్యేక గుర్తింపు లేదు, ప్రత్యేక విలువ లేదని చెప్పేసి కవితను ఏమన్నాడు, నువ్వు కార్యకర్తవే, నీకంటూ ప్రత్యేక గుర్తింపు లేదు, ప్రత్యేక స్థానం లేదు, ఉంటే అలా ఉండు, ఓకేనా, లేదంటే నీ చాయిస్, ఉంటావా వెళ్ళిపో, ఉంటావా ఉండు, లేదంటే వెళ్ళిపో, నీ ప్రత్యేక గుర్తింపు ఎవరు అన్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడేశాడు. సో ఇప్పుడు విషయం ఏంటి, అటు కేసీఆర్ అయినా ఇటు వైఎస్ఆర్ అయినా వాళ్ళు చేసింది ఏంటిది, పిల్లలకి చెప్పాల్సిన చెప్పలా, పెంచాల్సిన రీతిలో పెంచలేదంటే, పెంచాల్సిన రీతి అనేది నేను మాట్లాడిన పెద్ద విషయం, అది చెప్పాల్సిన విషయాల్లో చెప్పలేకపోయారు వాళ్ళు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత అక్కడ ఆ కుటుంబం బయటపడింది, రోడ్డుని పడింది ఆల్మోస్ట్. బట్ ఇక్కడ కేసీఆర్ ఉండంగానే కవిత మాట్లాడిన మాటలు, ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడిన మాటలు, ఈవెన్ గతంలో ఆమెను కలిసే వాళ్ళు ఈసారి కలవకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ కవితను దూరం పెట్టేశాడు కేటీఆర్. కేసీఆర్ యొక్క వారసుడు కేటీఆరే, ఎట్టి పట్ల కవిత గుర్తింపు రావడానికి ఇష్టం లేదు, ఎందుకంటే మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్లే ఓడిపోయని చెప్పేసి అనుకుంటున్నాడు. అండ్ అవునన్నా కాదన్నా కవిత యొక్క కొన్ని నోటు తురుసు మాటల వల్ల చాలా ఇబ్బంది కలిని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాడు. సో మొత్తంగా వచ్చేసి ఈరోజు కేటీఆర్ కవితను దూరం పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కేసీఆర్ దగ్గర ఆల్రెడీ డిస్కస్ చేసి అదే ఒప్పించారు. అది ఇప్పుడు కవిత తట్టుకోలేకపోతుంది, అందుకే ఆమె అధికారం కోసం, గుర్తింపు కోసం ఈ రకం ప్రాకులాడుతుందని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. బట్ అంతిమంగా నేను చెప్పేది అయితే మరలా చెప్తున్నా, కేసీఆర్ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన నిన్నూరేళ్ళు సంతోషం బతక మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఇమీడియట్గా కూతురిని కొడుకుని పార్టీలు మిగతా వాళ్ళు పిలిపించి, అరే నా కూతురు నా దెయ్యాలు ఎవర్రా, లేచి నించుంటారా, అది నా కూతురు చేత చెప్పేచ్చాలా అని అనాలా.
అప్పుడు కవితను ఇబ్బంది పెట్టినట్టు దెయ్యాలు ఎవరో లేస్తారు. అలా లేవదంటే చెప్పమ్మ బిడ్డ అన్నప్పుడు కవిత చెప్పాలి దెయ్యాలు ఎవరెవరో వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పాలి ఈమె. అప్పుడు అవన్నీ సెటిల్ చేస్తాడు. సరే అదర్వైజ్ బీఆర్ఎస్ కూడా చీలటం ఖాయం. అదర్వైజ్ కవిత కూడా షర్మిలాగా ఒక పార్టీ పెడుతుంది. ఇక ఆ తర్వాత మేబీ ఆమె పార్టీని కూడా షర్మిలాగా కాంగ్రెస్ విలీనం చేస్తారా, ఇంక దీనిలో విలీనం చేస్తారో చూద్దాం. బట్ మీన్ వైల్ నేనైతే చెప్తున్నాను కదా, వైఎస్ ఫ్యామిలీ కన్నా ఘోరంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజకీయాలు రోడ్డును పడబోతున్నాయి. ఇంకా ఆస్తులు గొడవలు ఇవన్నీ అనుకుంటే మేబీ త్వరలో అవి కూడా బయటపడవచ్చు. మొత్తంగా అయితే చెప్పాను కదా, అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కుటుంబ పరంగా అన్నప్పుడు విలువలు, బంధాలు, బంధుత్వాలు ఇవి ముఖ్యమన్నట్టుగా సామాన్యులు ఉంటే ఈ డబ్బున్న వాళ్ళు మాత్రం అధికారం కోసం ఏదో చేసుకుంటా పోతున్నారు. చివరికి ఎవరో కొంతమంది మాత్రం గుట్టుగా హ్యాపీగా బిందాస్గా ఉంటే ఈ రాజకీయాల్లో ఉండి అధికారం కోసం తాపత్రయపడే వాళ్ళు మాత్రం రోడ్డును పడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల పరువుని జనాల చేతిలో పెట్టేస్తూ ఉన్నారు.